ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమ. మిత్రులారా, ఈరోజు మనం కర్కాటక రాశి వారి మార్చి 2026 రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి అంటే పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. వీళ్ళందరూ కూడా కర్కాటక రాశి కిందకు వస్తారు. ఈ కర్కాటక రాశిలో గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అని మనం చూసినట్లయితే మనం జాగ్రత్తగా గమనిద్దాము. ఈ కర్కాటక రాశి వారికి లగ్నానికి ద్వితీయంలో కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు. అష్టమ స్థానంలో రాహువు, కుజుడు, రవి, బుధుడు వీళ్ళందరూ కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. ఇది పరిస్థితి. అష్టమ స్థానంలో బుధుడు మాత్రమే శుభ ఫలితాలు ఇస్తున్నాడు. మరో పక్కన భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో పితృస్థానంలో శని, శుక్రులు ఉన్నారు. ఈ శుక్రుడు 9లో లాభాన్ని ఇవ్వబోతుండగా శని రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి మామూలుగా ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా అక్కడ రజితమూర్తి కాబట్టి శని కొన్ని మంచి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక గురువు 12వ స్థానంలో వక్రించి ఉన్నాడు. ఈ గురువు కూడా నెగిటివ్ రిజల్ట్ ఇస్తాడు. కాకపోతే ఈయన కూడా రజితమూర్తి. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో నుంచి మనం ఇన్ఫరెన్స్ తీసుకోవాలి. ఎలా అంటే నిజానికి 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా స్థూలంగా తీసేసుకుంటే బుధుడు, శుక్రుడు తప్ప ఎవ్వరూ కూడా అనుకూలంగా కనిపించటం లేదు. బుధుడు, శుక్రుడు మాత్రమే అనుకూలంగా కనిపిస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ నెగిటివ్గా కనిపిస్తున్నారు. అదే టైంలో గురువు, శని రజితమూర్తులు కాబట్టి వాళ్ళు కూడా మనకు అనుకూలమైనటువంటి రిజల్ట్ ఇవ్వబోతున్నారు. అంటే మనకు కనపడేది రెండైనా కూడా మనకి గట్టిగా చెప్పుకోవాలంటే 4 గ్రహాలు మనకి అనుకూలమైనటువంటివి పరిస్థితుల్లో ఉన్నాయి అని చెప్పనేసి కూడా మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నట్లయితే మనకి ఇక్కడ గమనించండి. మీరు ఫస్ట్ లగ్నం నుంచి 2లో కేతువు. ఈ 2లో ఉన్నటువంటి కేతువు కుటుంబ కలహాలు, కఠిన భాషణం. ఎందుకంటే ఇది వాక్స్థానం. వాక్స్థానంలో కేతువు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం కుటుంబంలో చిన్న చిన్న కలహాలు కానివ్వండి, ధనస్థానం కూడా అది, అందువల్ల ఖర్చులు ఇవన్నిటికి కూడా కేతు కారణమవుతాడు. ఓకే. ఇంకో పక్కన ఇక్కడ 12లో గురువు ఉన్నాడు. వ్యయస్థానంలో గురువు ఉన్నాడు. అంటే విద్య కోసం అధికమైనటువంటి ధనం ఖర్చు పెడతాము. ధనం ఖర్చు పెట్టినప్పుడు భయం ఏర్పడుతుంది. ధనమూలకమైనటువంటి భయం. ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఈ 12లో గురువు ఉన్నప్పుడు కూడా సుదూర ప్రయాణాలు కానివ్వండి, అపార్థాలు, అదేవిధంగా జంతు నష్టం, ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు జంతువుల యొక్క నష్టము, ఆస్తి కోసము ఇబ్బందులు, ఖర్చులు, విచారము, ఇవన్నీ కూడా ఈ గురువు ఇస్తాడు. ఈ 2లో కేతువేమో ఒక ఖర్చు పెట్టిస్తాడని చెప్తున్నాం. ఇందాక గురువు 12లో వ్యయంలో ఉండి ఆయన ఖర్చు పెట్టిస్తాడని చెప్తున్నాం. ఏ ఖర్చు పెట్టిస్తాడు గురువు అంటే మంచి పనుల కోసమే ఖర్చు పెట్టిస్తాడు. విద్య కోసం, వివాహాల కోసం, ఇలాంటి వాటి కోసం ఖర్చు పెట్టించేటువంటి అవకాశం ఉంది. సో దట్ మీ ఇంట్లో ఉన్న వివాహ కార్యక్రమాలు ఇలాంటివి ఏదైనా ఉన్నట్లయితే, లేదా ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలనుకున్నట్లయితే వాటికి గాను మీరు ఖర్చు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. గురువుగారి కారణంగా మీరు మంచి కార్యక్రమాలకు, పుణ్య కార్యక్రమాలకు, లేదా తీర్థయాత్రలకు మీరు ఖర్చు పెట్టేందుకు ఇది అనుకూలమైనటువంటి కాలము. గురువు, కేతు ఇద్దరు కూడా మీకు అనుకూలంగా ఉన్నారు. ఈ విషయంలో ఇలా తీసుకోవాలి. తీసుకున్నట్టయితే అష్టమ స్థానం గురించి మనం మాట్లాడుకుందాం. అష్టమంలో పక్క కుజుడు, రవి, బుధుడు ముగ్గురు కూడా అష్టమంలో ఉన్నారు. అదేవిధంగా రాహు కూడా అష్టమంలోనే ఉన్నాడు. ఈ రాహు అష్టమంలో ఉన్నందువల్ల, ఈ నలుగురు అష్టమంలో ఉన్నందువల్ల అష్టమం ఏంటంటే చాలా ఆయుష్ స్థానం, ఇబ్బంది పెట్టేటువంటి స్థానం. కాబట్టి కుటుంబంలో అనేక రకాలైనటువంటి ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, రాజదండన అంటే పనిష్మెంట్స్ కానివ్వండి, జాబ్లో కానివ్వండి, అలాగే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఈ రాహు కారణంగానే కాకుండా ఈ కుజ, రవి, బుధుల కారణంగా కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా జ్వరము, గాయాలు, ప్రమాదాలు, అదేవిధంగా ట్రాన్స్ఫర్సు, దూర ప్రాంతాల్లో నివసించటము, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి అన్నిటికి కూడా ఈ కుజుడు కారణమయ్యే అవకాశం ఉండగా, మరోపక్క రవి కూడా కుటుంబంలో అశాంతికి కానివ్వండి, బంధువుల తాకిడికి, అదేవిధంగా అనారోగ్యానికి, అధికారుల వల్ల భయానికి, వీటన్నిటికి కూడా కారణం అవుతాడు రవి. కుటుంబంలో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడ ఏదో
ఇబ్బందుల్లో ఒక మంచిది ఏంటంటే బుధుడు అక్కడ అష్టమంలో ఉన్నాడు. బుధుడి వల్ల ధనపుత్ర లాభం జరిగేటువంటి అవకాశం, మేధో సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో విజయము, సుఖవంతమైనటువంటి కుటుంబ జీవితానికి ఈ బుధుడు కొంత సపోర్ట్ చేస్తాడు. అదేవిధంగా శుక్రుడు 9లో ఉండి ఆయన కూడా విలాస వస్తు సంపాదన కోసం, కొంత ధనాన్ని ఇవ్వటం కోసం, సుఖాన్ని ఇవ్వటం కోసం, అదేవిధంగా గురువులతోటి మతాధికారులతోటి మిమ్మల్ని చర్చలకు పిలుస్తారు. లాభకరమైనటువంటి విదేశీ ప్రయాణాలకు కూడా ఈ శుక్రుడు మీకు హెల్ప్ చేస్తాడు. ఈ విధంగా శుక్ర బుధుల కారణంగా వీరు ఎంతో కొంత మరీ ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి బయటపడటమే కాకుండా ఈ గురువు శని రజతమూర్తిగా ఉండటం వలన వారి వలన కూడా వీరు కొంత సంతోషకరమైనటువంటి వాతావరణం ఎదుర్కొంటారు. అంటే ప్రతికూలతలో అనుకూలత అంటాం అన్నమాట దీన్ని. ఓకే. అదేవిధంగా కాస్త 11వ తారీఖు అయ్యేసరికి గురువు వక్ర త్యాగం చేసి ఆయన ఈ గురువు మీకు చెప్పాను కదా శుభకార్యాల కోసం ఖర్చులు పెట్టుకోవడం దానికి అనుకూలంగా ఉన్నటువంటి పీరియడ్ ఇది. 15వ తారీఖు వచ్చేసరికల్లా మీకు ఏం జరుగుతుందంటే రవి ఇక్కడి నుంచి మీనంలోకి వెళ్తాడు. అంటే అష్టమంలో నుంచి భాగ్యంలోకి రవి వెళ్తాడు. దానివల్ల మీకు పెద్దగా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏమి లేదు. కుటుంబం నుంచి ఇందాక చెప్పినట్టుగా దూరం అయ్యేటువంటి అవకాశం, పెద్దలతోటి సమస్యలు రావటం ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతారు రవి మీకు భాగ్యంలో ఉండటం వలన. 26వ తారీఖు వచ్చేసరికి మీకు ఒక్కగానొక్క శుక్రుడు కూడా కాస్త కోస్త హెల్ప్ చేస్తున్న శుక్రుడు కూడా ఇక్కడ హెల్ప్ చేస్తున్నవాడు కాస్త ఇక్కడికి వెళ్ళేసరికల్లా శుక్రుడు జనరల్గా చాలా చోట్ల హెల్ప్ చేస్తాడు. కానీ 10వ స్థానంలో మళ్ళీ ఇక్కడ కూడా అధికారులతో సమస్యలను క్రియేట్ చేయబోతున్నాడు. కోర్టు కేసుల్లో కూడా ఇబ్బందులు కలిగించబోతున్నాడు. కొన్ని ద్రవ్యహాని, సౌఖ్యహీనత లాంటివి కూడా ఈ శుక్రుడు ఇక్కడికి వచ్చినందువల్ల జరుగుతుంది. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క రజతమూర్తులైనటువంటి గురుశనులు, అదేవిధంగా బుధ శుక్రులు వీళ్ళు నలుగురు కూడా మీకు ఎంతో కొంత హెల్ప్ చేసేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ నెలాఖరులోకి వచ్చేసరికి నెలలో మొదటి భాగంలోనే కొంత బెటర్గా ఉంటుంది. నెల చివరికి వచ్చేసరికల్లా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి మీరు ఎదుర్కోబోతున్నారు. ముఖ్యంగా ట్రాన్స్ఫర్ ప్రాబ్లం ఒకటి చెప్పాను, అధికారుల వల్ల సమస్యలు ఒకటి చెప్పాను, హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకటి చెప్పాను, ఇవన్నీ కూడా ఖర్చులు చెప్పాను. సో వీటన్నిటిని గురించి కూడా మీరు జాగ్రత్త వహించండి. కంగారు పడాల్సిన పని లేదు. గ్రహాలు ఎప్పుడు ఒకచోట అతుక్కుని పోయి ఉండవు. ఆ గ్రహాలు మారే కొద్దీ మళ్ళీ కలిమిలేములు కావడి కుండలు అన్నట్టుగా మంచి చెడు సుఖం దుఃఖం కూడా మళ్ళీ వస్తూ ఉంటాయి. కంగారు పడవలసినటువంటి పని అయితే లేదు. గురువుగారు మీకు నెమ్మదిగా లగ్నంలోకి వచ్చినప్పుడు కూడా మీకు జాబ్లో చేంజెస్, మంచి చేంజెస్ వచ్చేటువంటి అవకాశం కూడా భవిష్యత్తులో ఉంది. ఏదైనా కానీ మీరు కొంత సంయమనం పాటించి అనుకూలమైనటువంటి పీరియడ్ కోసం ఎదురు చూడటం మంచిది. స్వస్తి.